ఎప్పుడూ నీరసంగా, నిస్సత్తువుగా ఉంటున్నప్పుడు బలం పుంజుకోవటానికి తరచూ టానిక్లు, విటమిన్ సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఎంతకీ నిస్సత్తువ తగ్గదు. నిస్సత్తువుకు తోడుగా అస్తమానం కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు వేధిస్తూ ఉంటాయి. కండరాలు కూడా పక్షవాతం కమ్మినట్లుగా క్రమంగా చచ్చుబడిపోతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు గిలియన్ బారీ సిండ్రోమ్ అని, వాడుకలో జీబీ సిండ్రోమ్ అని పిలుస్తారు. చెట్టంత మనిషిని నిలువున్నా నిర్వీర్యం చేసే గిలియన్ బారీ సిండ్రోమ్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గిలియన్ బారీ సిండ్రోమ్ అంటే ఏంటి? ఈ గిలియన్ బారీ సిండ్రోమ్లో ఏం జరుగుతుందంటే ఇదొక న్యూరలాజికల్ డిజార్డర్. ఇదేంటంటే ఆటో ఇమ్యూన్ లాంటిది. అంటే కొన్నిసార్లు మనకి బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ ఇమ్యూనలాజికల్ బ్రేక్ డౌన్ అయ్యి, అంటే బాడీలో బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ ఎదుర్కోవటానికి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ మన నర్వస్ సిస్టమ్ని కూడా అటాక్ చేస్తుంది అన్నమాట. ఈ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ని అటాక్ చేసినప్పుడు సెన్సరీ నర్వస్ సిస్టమ్ అటాక్ చేయటం వలన వీళ్ళకి కాళ్ళు చేతులు తిమ్మిరి లాంటివి రావచ్చు. మోటార్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవటం వలన కాళ్ళు చేతుల్లో వీక్నెస్ రావచ్చు. అలాగే ఇది కొద్దిగా ఎక్కువగా ఉంటే ఊపిరి తీసుకునే కష్టం కూడా ఉండొచ్చు. అలాగే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అటాక్ అయితే కనుక గుండె కొట్టుకోవటంలో వేగం మార్పు రావచ్చు, బ్లడ్ ప్రెషర్లో మార్పు రావచ్చు, అలాగే యూరిన్ కంట్రోల్లో మార్పు రావచ్చు, అలాగే మనకి ఇంటెస్టైన్ మూమెంట్ దాంట్లో కూడా మార్పు రావచ్చు అన్నమాట. ఈ ఎఫెక్ట్ అయ్యే వ్యాధినే మనం గిలియన్ బారీ సిండ్రోమ్ అంటాం. గిలియన్ బారీ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇన్ఫెక్షన్ ఏదన్నా వచ్చిన తర్వాత సుమారుగా 6 వారాల తర్వాత ఈ అటాక్ రావచ్చు సిమ్టమ్స్. సో సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? సెన్సరీ సిమ్టమ్స్ లాగా, అంటే కొంతమంది కాళ్ళు చేతులు తిమ్మిరిలాగా వచ్చి అది నిదానంగా పైకి పాక్కుంటూ వెళ్ళొచ్చు. అది సెన్సరీ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే. అలాగే మోటార్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే కనుక జనరల్గా మనకి కాళ్ళు చేతులు వీక్నెస్ లాంటిది రావటం, ఊపిరి తీసుకోవడం లాంటిది రావచ్చు అన్నమాట. కానీ ప్రధానంగా గిలియన్ బారీ సిండ్రోమ్ యూజువల్గా మోటార్ నర్వస్ సిస్టమే ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే వీళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టం, మింగుడు పడటం కష్టం లాంటిది రావచ్చు. అలాగే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళకి గుండె కొట్టుకోవటంలో వేగం, అలాగే బీపీలో మార్పులు, అలాగే వీళ్ళకి ఈ గట్ ఎఫెక్ట్ అయితే, అంటే ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అయితే వీళ్ళకి కాన్స్టిపేషన్, డయేరియా లాంటిది రావటం, అలాగే యూరిన్కి వెళ్ళే సిమ్టమ్స్, అంటే యూరిన్ ఆపుకోలేకపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. గిలియన్ బారీ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? జనరల్గా ఈ గిలియన్ బారీ సిండ్రోము ఏ వయసులో వాళ్ళకైనా రావచ్చు, మగవాళ్ళకైనా రావచ్చు, ఆడవాళ్ళకైనా రావచ్చు. కానీ ప్రధానంగా కొద్దిగా మగవాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దికి రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత, ఇది తగ్గిన తర్వాత వీళ్ళకి ఈ ఇమ్యూనలాజికల్ బ్రేక్ డౌన్ రావటం మూలన, అంటే వ్యాధిని ఎదుర్కొనే శక్తిలో యాంటీబాడీస్ డెవలప్ అయినప్పుడు ఆ యాంటీబాడీస్ మన ఓన్ బాడీని అటాక్ చేసినప్పుడు రావచ్చు. కాబట్టి అలా ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు, ఉదాహరణకి ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ క్లాస్ట్రీడియం జిజినే అనే బ్యాక్టీరియా మూలాన వచ్చే ఇన్ఫెక్షన్స్తో కానీ, లేకపోతే వైరల్ ఇల్నెసెస్ లైక్ ఉదాహరణకి కాక్సాకీ వైరస్ అని, ఎప్స్టైన్ బారిస్ వైరస్ అని, లేకపోతే కోవిడ్ వైరస్, జీకా వైరస్, ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత కూడా వీళ్ళల్లో ఈ గిలియన్ బారీ సిండ్రోమ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. గిలియన్ బారీ సిండ్రోమ్ని ఎలా నిర్ధారించుకుంటారు? జీబీ సిండ్రోమ్ని ఎలా నిర్ధారణ చేస్తాము? మనం ప్రాథమికంగా కొన్ని రక్త పరీక్షలు చేస్తాం. ఎందుకంటే కొన్ని వ్యాధులు జీబీ సిండ్రోమ్ లాగా ఉండొచ్చు. అంటే హిస్టరీ తీసుకున్నప్పుడు జనరల్గా రీసెంట్గా స్టార్ట్ అవటం, అంటే 2-3 వారాల కంటే ఈ లోపలే డిసీజ్ వచ్చి స్లోగా పెరుగుతుంటే కనుక ఒకటి. రెండోది, వీళ్ళకి ఇంతకుముందు ఫీవర్ ఏదైనా వచ్చి తగ్గి, లేకపోతే డయరియల్ ఇల్నెస్ వచ్చి తగ్గి తర్వాత ఇది స్టార్ట్ అయిందని, ఇలాంటి క్లూస్తో తర్వాత కొన్ని డిసీజెస్ కూడా దీనిలాగా కనపడవచ్చు. అందుకని అవి లేదని నిర్ధారించుకోవటానికి కొన్ని టెస్టులు చేయాల్సి రావచ్చు అనమాట. అంటే ఉదాహరణకి పొటాషియం లెవెల్, ఒక్కోసారి పొటాషియం లెవెల్ తగ్గినా కూడా వీళ్ళకి కాళ్ళు చేతుల్లో వీక్నెస్ రావచ్చు. తర్వాత
కొంతమందికి స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా వీళ్ళకి బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్స్ ఎస్పెషల్లీ వచ్చినప్పుడు కూడా, లేకపోతే ఉన్న బ్రెయిన్ స్టెమ్ డీమైలినేటింగ్ డిసీజ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళకి జీబీ సిండ్రోమ్ లాగా క్లినికల్గా అనిపించవచ్చు అనమాట. అలాగే మైస్థీనియా గ్రేవిస్ ఇలాంటివి కూడా అనిపించవచ్చు జీబీ సిండ్రోమ్ లాగా. కానీ మనం ముఖ్యంగా చేయాల్సింది హిస్టరీ తీసుకోవటం, క్లినికల్గా ఎగ్జామిన్ చేయటం, తర్వాత కొన్ని ఇన్వెస్టిగేషన్స్ హెల్ప్ తీసుకోవటం. అంటే ఉదాహరణకి మనం ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ అంటే నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసుకొని దాన్ని బట్టి మనం నరాలు ఎఫెక్ట్ అయిందా లేదా అనేది చూసుకోవటం. అలాగే వెన్నులోంచి నీరు తీస్తే కనుక సెల్స్ లేకుండా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, దాన్నే మనం ఆల్బినోసైటలాజికల్ డిసోసియేషన్ అంటాం. గిలియన్ బారీ సిండ్రోమ్ ప్రమాదకరమా? ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అది ప్రమాదకరమైంది కాదు. కానీ 100% సేఫ్టీ అని కాదు. అంటే దీంట్లో లైఫ్ రిస్క్ ఒక 5% దాకా ఉంటుంది. అంటే కొన్ని అధ్యాయాల్లో 3%, కొన్ని అధ్యాయాల్లో 18% దాకా ఉంది. కానీ రాను రాను ఈ ఆధునిక కాలంలో అవగాహనతో కానీ లేకపోతే మంచి చికిత్సలు అందుబాటులోకి రావటం వలన మోర్టాలిటీ బాగా తగ్గిందనమాట. అంటే జనరల్గా లెస్ దెన్ 5% ఉంటుంది. సో వీళ్ళు చాలామంది ఈ గిలియన్ బారీ సిండ్రోమ్ బారిన పడిన వాళ్ళు 80% మందికి 6 నెలల్లో వాళ్ళు నడవగలుగుతారు. ఆల్మోస్ట్ 60% మంది 1 సంవత్సరంలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ అయిపోతారు అనమాట. సో కొంతమందికి కొంత డెఫిషిట్స్ ఉండిపోవచ్చు అనమాట. అంటే ఉదాహరణ 10-15% మందికి కొద్దిగా మనకి డెఫిషిట్ ఉండిపోవచ్చు అనమాట. సో అందుకని ఎప్పుడు కూడా ఈ వ్యాధిని అనుమానం వచ్చినప్పుడు, ఈ వ్యాధి ఉందని అనుమానం వచ్చినప్పుడు నిర్ధారణ చేసుకొని సరైన సమయంలో హాస్పిటల్కి వెళ్ళి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వీళ్ళకి లైఫ్ రిస్క్లోంచి తగ్గే అవకాశం ఉంటుంది. గిలియన్ బారీ సిండ్రోమ్కి చికిత్స ఎలా ఉంటుంది? జనరల్గా వీళ్ళకి మనం అంటే ఇప్పుడు ప్లాస్మాఫెరెసిస్ అని, అంటే బ్లడ్ని మనం దాంట్లో ఉన్న యాంటీబాడీస్ని ఫిల్టర్ చేసి, అంటే దీంట్లో ఈ ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్ తీసేస్తాం అనమాట. సో అప్పుడు దాంట్లో ఉన్న బ్లడ్ కాంపోనెంట్స్తో పాటు ఆల్బుమిన్ అవి కలిపి మనం మళ్ళీ తిరిగి ఎక్కిస్తారనమాట. దీన్ని మనం ప్లాస్మాఫెరెసిస్ అంటాం. ఇంకోటి ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్, అంటే ఈ డెవలప్ అయిన యాంటీబాడీస్కి దాన్ని మళ్ళీ ఎదుర్కోవటానికి వేరే ఐవి ప్రిపరేషన్స్ ఉంటుంది, ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అని, దాన్ని ఎక్కిస్తారు. సో వ్యాధి తీవ్రతను బట్టి మనం అంటే 2 మంచి ట్రీట్మెంట్సే. పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తాం. కొంతమంది ప్లాస్మాఫెరెసిస్ చేయొచ్చా, కొంతమంది ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వచ్చా అనే డైలమా ఉన్నప్పుడు వాళ్ళకి యాక్చువల్గా ఒక పేషెంట్ని తీసుకుంటే 2 మంచి ట్రీట్మెంట్సే. అయితే ప్లాస్మాఫెరెసిస్ అనే ట్రీట్మెంటు జనరల్గా పేషెంట్ స్టేబుల్గా ఉండి మిగతా బీపీ ఫ్లక్చుయేషన్స్ ఏమీ లేకుండా ఉంటే కనుక, అలాగే ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా ఉంటే కనుక ప్లాస్మాఫెరెసిస్ మంచి ట్రీట్మెంటే. కానీ కొంతమందికి అంటే బీపీ అన్స్టేబుల్గా ఉన్నా, ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువ ఉన్నా, పెద్ద వయసు ఉన్న వాళ్ళకైనా సరే, మిగతా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి ప్లాస్మాఫెరెసిస్ కంటే ఐవీఐజీ సేఫ్ అనమాట. సో ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ ఎవరికైనా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే కనుక వ్యాధి నిర్ధారణ చేసుకొని ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనం డిస్కస్ చేసి ఫ్యామిలీతో ప్లస్ పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి మనం రెండిట్లో ఒక ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు అంటే మనం ముందు ప్లాస్మాఫెరెసిస్ ఇచ్చిన తర్వాత రికవరీ కానప్పుడు తర్వాత మళ్ళీ మనం ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఒంట్లో కండరాల్ని దెబ్బతీసి క్రమంగా నిర్వీర్యం చేసే గిలియన్ బారీ సిండ్రోమ్కు చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ దాన్ని అదుపు చేయటం కష్టమవుతుంది. సకాలంలో సత్వరమే చికిత్స మొదలు పెడితే జీబీ సిండ్రోమ్ను చక్కగా కట్టడి చేయొచ్చు.